నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన అరుణ సంధ్య అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1994 ఆగస్టులో ఆహ్వానం మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తెల్లని దూదిపింజ మబ్బులు అరుణిమలో కరిగిపోవటం, పడమటి ఆకాశం అంతా గాయపడిన హృదయంలా అయిపోవటం, ఆ పైన చీకటి ముసురుకు రావటం చూస్తూ కూర్చుంది అరుంధతి. అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి ఆశ్చర్యపడింది. అక్కడ జరుగుతున్న చర్చ ఆమె చెవిన పడుతూనే ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి వెనకట్టం లేదు. అరుంధతిని ఎవ్వరూ ఆమె అభిప్రాయం అడగలేదు. అడిగితే ఏముంది చెప్పటానికి? మన పెద్దవాళ్ళు అమెరికాలో ఎమడలేరు, ఆ జీవితం వేరు, అక్కడ మీకేం తోచదు, మీరిక్కడుంటేనే సుఖంగా ఉంటుంది అన్నాడు రవి. అమ్మ చాలా అలసిపోయింది, కొన్నాళ్ళు తీసుకువెళ్ళి నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను అంది అరుణ. పిచ్చిగా మాట్లాడుకు కరుణ, ఈ వయసులో వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండటం ధర్మం. ఇప్పుడు ఆయన ఒక్కడే ఎలా ఉంటాడు? వేళకి మందు, సరైన భోజనం ఇదంతా ఎవరు చూస్తారు? తీసుకువెళ్తే ఇద్దరిని తీసుకువెళ్ళు అన్నాడు రవి. నా కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేనెవరింట్లోనే ఉండను. ఉంటే కొడుకు దగ్గర ఉండాలి, లేకపోతే నా ఇంట్లో ఉండాలి. నేను కరుణ దగ్గర ఉండటం ఏమిటి అని కోపంగా అరిచినంత పనిచేశాడు సూర్యనారాయణ. అదేమిటండి, కరుణ మీ కూతురు కాదా? రవి ఎంతో, కరుణ అంత కాదా మీకు అన్నాడు అల్లుడు మోహన్. అవన్నీ తీసి పడేవోయ్, ఉన్న ధర్మం చెప్పాను నేను. నా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో నా దగ్గర ఉంచుకున్నాను. మా ఆవిడ వాళ్లకు సేవ చేసింది, అది ధర్మం. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది కనుక నా ఇంట్లో నేనుంటాను. కూతురి దగ్గర ఉండటం ధర్మం కాదు అన్నాడు సూర్యనారాయణ. అరుంధతికి నవ్వొచ్చింది భర్త మాటలకు. ధర్మపన్నాలు చెప్తున్నాడు అనుకుంది. కోడలు లత అత్తగారి వైపు చూస్తోంది. పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడని ఆ ఇల్లాలని చూసి ఆశ్చర్యపడింది. రవిని పెళ్లి చేసుకున్నాక వచ్చి ఇక్కడ ఉండటం ఇదే ప్రథమం. అరుంధతి గురించి కానీ సూర్యనారాయణ గురించి కానీ రవి ఆమెతో ఎక్కువేమీ చెప్పలేదు. ఈ 10 రోజుల నుంచి ఆమె అత్తగారిని చాలా నిశితంగా పరిశీలిస్తోంది. మామగారిని కూడా తీసుకుపోదాం కరుణ అన్నాడు మోహన్. నేను రానని ఇందాకే చెప్పాను, ఎవరి పంచలోనే ఉండవలసిన అవసరం నాకు లేదు అన్నాడు సూర్యనారాయణ చిరాకు పడిపోయి. నువ్వు మాట్లాడమేమమ్మా అన్నాడు రవి కొంచెం అసహనంగా. నాకు మాట్లాడటానికి ఏమీ లేదు అంది అరుంధతి చాలా నిర్లిప్తంగా. ఆవిడ తరపున మాట్లాడటానికి కూతుర్ని పెట్టుకుందిగా, ఇంక మాట్లాడే అవసరం ఏముంది? చేసేదంతా చేసి ఏమీ ఎరగనట్టు కూర్చుంటుంది అన్నాడు సూర్యనారాయణ. ఇందులో అమ్మ ప్రమేయం ఏమీ లేదు నాన్న, నేనే అన్నాను అంది కరుణ. ఆవిడ ప్రమేయం ఎందులోనూ ఉండదు, తమాషా చూస్తూ కూర్చుంటుంది. ఈ వయసులో మీ నాన్న నేను ఒక్క చోటే ఉండాలి, మేము ఇక్కడే ఉంటాము అని అనొచ్చు కదా. ఆహా, అనదు. నా కుటుంబం కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఒక్క రెక్క మీద మీ అందరినీ ఇంత వాళ్ళని చేశాను, ఎవరికి కృతజ్ఞత లేదు అన్నాడు సూర్యనారాయణ. అరుంధతి లేచి వంటగదిలోకి వచ్చింది. అలాగే వాదించుకొని తను తీసుకునే నిర్ణయం ఏదో తీసేసుకుంది. జీవితంలో తనంతట తాను తీసుకున్న మొదటి నిర్ణయం, బహుశా చివరిది కూడా ఇదేనేమో. భోజనాల వేళ వరకు వాదోపవాదాలు, ప్రణాళికలు, అంచనాలు జరుగుతూనే ఉన్నాయి. భోజనాల దగ్గర కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద యుద్ధం లేవదీశాడు సూర్యనారాయణ. ఆ కోపం అంతా అరుంధతి తనను సమర్థిస్తూ మాట్లాడలేదనే విషయం అని లతకి కూడా అర్థమైంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా మావయ్య గారు, ఆ కూర వదిలేసి తినండి అంది లత అసహనంగా. జీవితం అంతా ఈవిడితో ఇలాగే సరిపెట్టుకుంటూ బతికానమ్మా అన్నాడు ఆయన. అతనంత నోరు పారేసుకుంటున్నా అరుంధతి పెదవి విప్పలేదు. మీ అమ్మ చాలా చిత్రమైన మనిషిలా ఉంది, చాలా డిటాచ్డ్గా ఉన్నట్లుంది, అసలు ఇంటికి చెందనట్లు, ఎక్కడి నుంచో వచ్చి 10 రోజులు మీకు సాయం చేసి వెళ్ళటానికి ఉంటున్నట్లు ఉంటుంది అంది లత వారం రోజుల నాడు రవితో. మా అమ్మ ఎప్పుడూ అంతే, ఎప్పుడు ఏమీ పట్టించుకోదు, దేని మీద శ్రద్ధ కూడా లేదు, తన ఆరోగ్యం గురించే లేదు. ఏదైనా వచ్చినప్పుడు మా నాన్న చేత చీవాట్లు తిని డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతుంది అన్నాడు రవి.
భర్త చెప్పిన ఆ సమాధానం ఏమాత్రం నచ్చలేదు లతకి. తను యూఎస్ నుంచి వస్తూ అత్తగారి కోసం చాలా వస్తువులు తెచ్చింది. పగడాలని, ముత్యాలని, నాన్ స్టిక్ వంట పాత్రలని, డిన్నర్ సెట్. అవన్నీ చూసినప్పుడు కూడా ఆవిడ మొహం మీద రవ్వంత కూడా సంతోషం కనపడలేదు. ఈ పగడాలు, ముత్యాలు వేసుకుని ఈ నాన్ స్టిక్ పెనాల మీద నాజూకు దోశలు పోసుకుంటూ అమెరికా డిన్నర్ సెట్లో అతిథులకి అన్నం వడ్డిస్తూ ఇంకా ఎన్నాళ్ళు సూర్యనారాయణ భార్యకి అని అత్తగారు అనుకుందని లతకు తెలియదు. ఉండటానికో ఇల్లుండి ఉన్న పిల్లలిద్దరూ చక్కగా స్థిరపడి వాళ్లకు నచ్చిన జీవన భాగస్వాముల్ని ఎంచుకుని పెళ్లి చేసుకుంటే ఈ వయసులో ఎంత గర్వంగా, ఎంత దర్జాగా, ఎంత ఆనందంగా ఉండాలి ఈ తల్లి. లతకి తన తల్లి గుర్తొచ్చింది. ఆవిడ చేసే ఆర్భాటం గుర్తొచ్చింది. మా అమ్మాయి అమెరికా నుంచి ఇవన్నీ తెచ్చింది అంటూ పడే ఆనందం గుర్తొచ్చింది. 50 దాటినా ఇంకా చక్కగా ముస్తాబైపోయి హుషారుగా కబుర్లు చెప్తూ ఎంత పనిచేస్తూ ఉంటుందో అమ్మ. అమ్మకి, అత్తగారికి అడుగడుగునా కనిపించే తేడా 10 రోజులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది లత. అన్నయ్య ఢిల్లీలో ఉంటాడు. తన దగ్గరికి రమ్మంటే నాన్న కంటే ముందే అమ్మ చెప్తుంది, మేము రావురా అబ్బాయి, ఇది మా ఇల్లు, ఇక్కడ మేము హాయిగా ఉంటాము, ఇష్టం వచ్చింది వండుకుంటాము, హాయిగా ఇంటి నిండా పుస్తకాలు, పేపర్లు విరజిమ్ముకుంటాము, కావాలంటే శుభ్రం చేసుకుంటాము, లేదంటే లేదు, మా సామ్రాజ్యం ఇది, దీనికి నేను రాణిని, మీ ఇంటికి మీ ఆవిడ రాణి, తెలిసిందా అంటుంది. ఈవిడ అత్తగారి ముఖంలో ఆ ప్రకాశం లేసం కూడా చూడలేదు. తను రవితో, తనతో, కరుణతో కబుర్లు చెప్తూ తమను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండే సూర్యనారాయణ అత్తగారిని మాత్రం ఎంత చేదరించుకుంటాడో, ఎంత తిరస్కారంగా సమాధానాలు చెప్తాడో లత 10 రోజులుగా గమనిస్తోంది. ఆ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే. అధికారాలన్నీ సూర్యనారాయణవే, అంతిమ నిర్ణయాలన్నీ అతనివే. 30 సంవత్సరాల దాంపత్య జీవితం, ఆ ఇద్దరి మధ్య ఏ అనుబంధాన్ని చిగురింప చేయలేదంటే లతకి ఆశ్చర్యంగా ఉంది. సూర్యనారాయణ కొడుకైన రవి తన భర్త తనకు జలుబు చేసినా మంచం మీద నుంచి లేవనివ్వడు, కాఫీ తెచ్చి చేతికిస్తాడు. అటువంటి రవి తల్లి దగ్గర కూర్చుని ఆవిడతో ఒక గంటన్నా మాట్లాడినట్లు లేడు. తానైతే అలా ఉండలేదు. 2 ఏళ్ల తర్వాత ఇంటికొస్తే అమ్మతో, నాన్నతో చెప్పడానికి ఎన్ని కబుర్లుంటాయో, వాళ్లల్లో ఏమేమి మార్పులు వచ్చాయో, ఎంత చిక్కిపోయారో అన్నీ పరిశీలిస్తుంది. ముందు అమ్మకి దగ్గరగా కూర్చుంటుంది, భుజం మీద చెయ్యి వేస్తుంది. ఆ స్పర్శ చాలు. కానీ రవి అసలు వాళ్ళ అమ్మని ఒక్కసారి కూడా ముట్టుకోలేదు. కనీసం ఆవిడ కూరగాయలు కోసుకుంటూ ఉంటే దగ్గర కూర్చుని కబుర్లైనా చెప్పడు. ఆవిడెప్పుడూ అంతే అంటాడు ప్రతిదానికి. అతనికి తండ్రి మీదే అభిమానం. ఇద్దరూ వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. తనకి మంచి స్కూళ్లలో చేర్చి చదువు చెప్పించాడు, అమెరికా పంపించాడు, అడిగినంత డబ్బు లేదనకుండా ఇచ్చాడు. లతని పెళ్లి చేసుకుంటానంటే సమ్మతించాడు, కట్నం వద్దన్నాడు. పైకి అలా ఉంటాడు కానీ మా నాన్న చాలా మంచివాడు అంటాడు రవి. కరుణకు కూడా తండ్రి మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. రవితో సమానంగా చదువు చెప్పించాడు. ఆడపిల్ల అని తేడా చూపించలేదు. మోహన్ని పెళ్లి చేసుకుంటానంటే సరేనన్నాడు. అంత మంచివాడైన మామగారు ఆవిడెందుకు అలా వేపుకు తింటాడు అంది లత. ఎందుకో వాళ్ళిద్దరికీ పడదు, మొదటి నుంచి అంతే. అమ్మ ఇప్పుడు దిగులుగా ఏదో పారేసుకున్నట్లు ఉంటుంది, హుషారుగా ఉండదు. అయినా అమ్మ మాకేం లోపం చేయలేదు, మమ్మల్ని బాగా పెంచింది అంటుంది కరుణ. వాళ్ళిద్దరికీ తండ్రి మంచివాడే. కరుణ తల్లిని కనిపెట్టి ఉంటుంది, వెంట వెంట తిరుగుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోతే అమ్మకి ఏమీ తోచదు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అమ్మ నాన్న తనతో ఉంటే బాగుండునంటుంది. అరుంధతి ఏమీ అనదు. అంటే ఎక్కడున్నా ఆమెకు ఒకటేనా? ఎలాగైనా బ్రతకవచ్చునా? భోజనాలయ్యాక అరుంధతి సూర్యనారాయణకి వరండాల మంచం వేసింది. నవ్వారు అల్లిక పట్టె మంచం బరువైంది. ఆవిడ మోసుకొస్తూ ఉంటే మోహన్ అందుకుని వరండాల వేశాడు. రోజు ఇక్కడే పడుకుంటావు కదా నాన్న, ఈ మంచం ఇక్కడే ఉండనివ్వకూడదు అన్నాడు రవి. నవ్వారు మాసిపోతుంది, పైగా వరండాలో ఎదురుగా మంచం ఏంటి అన్నాడు సూర్యనారాయణ. మంచం మీద మెత్తటి పరుపు, ఇస్త్రీ దుప్పటి వేసింది. 2 తలగడ్లు పెట్టింది. మంచం పక్కన మొక్కాలి పీట మీద మంచినీళ్ళ కూజా పెట్టి దాని మీద గ్లాసు బోర్లించింది. అతను రోజూ వేసుకునే నిద్ర మాత్ర స్ట్రిప్పుల నుంచి తీసి చేతిలో పెట్టి గ్లాసులోకి నీళ్లు వంపి ఇచ్చింది.
దొరకునా ఇటువంటి సేవ? అరుంధతి చిన్నగా నవ్వుకుని లోపలికొచ్చింది. అరుంధతి తన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తుంది అనుకుని హాయిగా నిద్రలోకి జారాడు సూర్యనారాయణ. అవును, అరుంధతి ఎక్కడికి వెళ్తుంది? ఏం, అరుంధతి ఎందుకు వెళ్ళదు? వెళ్తుంది, ఇప్పుడే, ఇవాళే. కొంతసేపు కబుర్లు చెప్పుకుని యువ జంటలు ఎవరి గదిలోకి వారు వెళ్ళి నిద్రపోతారు. అప్పుడు తాను నిద్రపోతుంది. సుఖనిద్ర. జీవితానికి అంతటికీ ఒకే ఒక సుఖనిద్ర. అంతా లక్షణంగా జరిగిపోతుంది. ఎవ్వరికి ఏ కష్టమూ ఉండదు. ఎవ్వరూ ఎక్కడి నుంచి శ్రమపడి రానక్కర్లేదు. జీవితంలో అనేకసార్లు తల ఎత్తి నిర్దాక్షిణ్యంగా అణిచివేయబడ్డ కోరిక ఇప్పుడు తీరుతుంది. అరుంధతి ఎక్కడ ఉండాలి అనే చర్చ ఇక ఉండదు. అరుంధతి ఎక్కడ ఉండాలో కనీసం ఇప్పుడు అరుంధతే నిర్ణయించుకుంటుంది. అరుంధతి గదిలోకి వచ్చి కిటికీ తలుపులు తీసింది. చల్లటి గాలి శరీరాన్ని తాకింది. శరీరమే కదా ఇప్పుడున్నది, ఇదే కదా ఇప్పుడు భారమైపోయింది. లైటు వేసి గోడకున్న పెళ్లి ఫోటోను చూసింది. 30 ఏళ్ల నాటి మాసిపోయిన ఫోటో. అయినా అందులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన ముఖం బరువైన పూలదండలో నుంచి చందమామలా ఉంది. స్వచ్ఛంగా తళతళలాడే కళ్ళు. 30 సంవత్సరాల చరిత్రలో మర్చిపోలేనివి, చిరకాలం గుర్తుపెట్టుకోదగ్గ మధురానుభూతులు ఏమున్నాయి? మధురానుభవాలా? అనుభవాలున్నాయి, కానీ ఎందుకు ఇప్పుడు తలుచుకోవటం? పెళ్లి ఫోటో పక్కనున్న దేవుడి పటానికి నమస్కారం చేసింది. పరుపు కింద పెట్టిన బీరువా తాళం చెవుల కోసం చూసింది. అవి లేవు. కంగారుగా 4 మూలలు వెతికింది. లేవు. పరుపు ఎత్తి నేల మీద పడేసి దుప్పటి తులిపింది. లేవు. ఆఖరికి ఇప్పుడు కూడా దేవుడికి కూడా తన సుఖపట్టం ఇష్టం లేదన్నమాట. వీల్లేదు. తాళం చెవులు వెతికి పట్టుకోవాలి. ఆ తాళం చెవులు సూర్యనారాయణకు అక్కర్లేదు. తన బీరువాలో తన చీరలు తప్ప ఏం లేవు. డబ్బు, డాక్యుమెంట్లు, వెండి, బంగారం అతని బీరువాలోనే ఉంటాయి. అయోమయం, తెలివి తక్కువ, దేభిమొహం, పరాకు మొదలైన గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న అరుంధతి అధీనంలో అంత విలువైన వస్తువులు ఉండవు. దొరకలేదు తాళం చెవులు. అసలు సాయంత్రం వరకు బొడ్లోనే దోపుకుని తిరిగిందా వాటిని? సాయంత్రం స్నానానికి వెళ్తూ పరుపు కింద పడేసింది. రేపు సాయంత్రం కరుణ ప్రయాణం. రవికి ఇంకా 15 రోజులుంది. ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు లైట్లు వేసి ఇల్లంతా వెతికితే అందరూ లేస్తారు. పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ తాళం చెవులు మాత్రం కనిపించి తీరాలి. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఎవరై ఉంటారు? తీయకపోతే ఇంకా ఇంకా కొడతారు. కళ్ళు తుడుచుకుని మొహానికి పట్టిన చెమట తుడుచుకుని తలుపు తీసేసరికి ఎదురుగా తాళం చెవుల గుత్తితో లత. పాలుపైన మొహంతో నిలబడిపోయింది అరుంధతి. అత్తయ్య, తాళం చెవులు ఇస్తాను కానీ నిద్ర మాత్రల సీసా ఇవ్వను. కావాలంటే ఒక మాత్ర ఇస్తాను అంది లత పిసరంతైనా సానుభూతి లేని గొంతుతో. అరుంధతి మాట్లాడలేదు. ఇలాంటి పిరికి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. మీ ఆలోచనలన్నీ నేను కనిపెడుతూనే ఉన్నాను. అసలు ఎందుకు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోదలుచుకున్నారు? నిలదీసి అడిగింది. హఠాత్తుగానా? ఇప్పుడే వచ్చిందా ఈ ఆలోచన తనకు? కాదు. 28 ఏళ్ల నాడు పక్కింట్లో చదువుకునే విద్యార్థి మంచినీళ్ళు అడిగితే ఇచ్చినప్పుడు సూర్యనారాయణ తనకి ఆ విద్యార్థికి మధ్య అక్రమ సంబంధం ఉందని అర్థం లేకుండా మాట్లాడినప్పుడు, తనను చెంపదెబ్బ కొట్టినప్పుడు, అప్పుడు కదూ వచ్చింది ఈ ఆలోచన. కానీ అప్పుడు కడుపులో రవి ఇంకో 10 రోజులకో ఏమో భూమి మీదకి రాబోతున్నాడని. పోనీలే, వీళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వకపోతేనే కిటికీ తలుపులు మూసేస్తే పోతుంది అనుకుంది. ఇప్పుడేమిటి, ఇంకా చాలాసార్లు వచ్చింది. కాఫీ నెత్తి మీద పోసినా, తినే అన్నం మొహానికి పులిమినా, పుట్టింటికి వెళ్ళి 10 రోజులు ఉండొస్తే పగిలిపోయిన గాజులు, ఎండిపోయిన పూలు, ఖాళీ కండోం ప్యాకెట్లు ఊడ్చేసుకుని, పరుపులు ఎండేసుకుని, ఇల్లు డెట్టాలతో కడుక్కొని మళ్ళీ సుఖంగా కాపురం చేసుకునేటప్పుడు చాలాసార్లు వచ్చింది ఈ ఆలోచన. ఎప్పుడు ఈ ఆలోచన వచ్చినా బిక్కుబిక్కుమంటూ కొంగు పట్టుకు తిరిగే పిల్లలు, సవతి తల్లి పెట్టే బాధలు, తల్లిపోయిన దుఃఖంలో పాడైపోయే భవిష్యత్తు, ఆడదానికి ఎన్నున్నాయో చావనీయకుండా బంధించే పరిస్థితులు. ఉంటే ఉండు, పోతే పో, నా ఇష్టం అనే పాలసీని సూర్యనారాయణ అప్పటికి ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాడు. పోతే పోవటానికి కనపడని సంఖ్యలు ఎన్నో. ఉంటే ఉండటమే మిగిలింది.
ఇప్పుడు పిల్లలు బిక్కుబిక్కుమనరు, కళకళలాడుతున్నారు, కాళ్ళ మీద నిలబడ్డారు. ఇప్పుడు సంకెళ్ళు తెగిపోయాయి. ప్రేమ సంబంధాలుంటే బ్రతకాలి. అధికార సంబంధాలు, సాంప్రదాయాలు, ధర్మాలతో తనకేం పని? తనకొక్కదానికైన ధర్మాలు, అవమానాలు, చీత్కారాలతో సాగిన దాంపత్య జీవితాన్ని తలుచుకుని మురిసిపోవటానికి సాగించాలా ఈ బ్రతుకు? అతడు మంచి తండ్రి కావచ్చు, మంచి భర్త కాడని ఎరగరా వీళ్ళు? వీళ్ళ తీర్పులు, ఓదార్పులు తనకెందుకు? వచ్చిన పని అయిపోయింది. ఎవ్వరికి అపకారం చేయలేదు, ఎవ్వరిని నష్టపరచలేదు. కన్నీళ్లు కార్చినా, దుఃఖంతో అవమానంతో వేగిపోయినా ఎవరి ముందు ఆ బాధను వెళ్ళకక్కలేదు. ఎవరి మనశ్శాంతి భగ్నపరచలేదు. తనలో తనే కాలిపోయింది. తన బ్రతుకు మీద నిర్ణయం ఇప్పుడు కూడా ఎవ్వరికీ వదలదు. ఏం చదవాలో నాన్న నిర్ణయించాడు. ఏ బట్టలు కట్టుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎవరిని పెళ్ళాడాలో అన్నీ సమాజము నాన్న నిర్ణయించారు. ఏం వండాలో, ఏం తినాలో, ఎప్పుడు నవ్వాలో, ఎందుకు నవ్వకూడదో, ఎలా బ్రతకాలో సూర్యనారాయణ నిర్ణయించాడు. ఎక్కడ ఉండాలో, ఎందుకు ఉండాలో, ఏది ధర్మమో ఇప్పుడు పిల్లలు నిర్ణయిస్తున్నారు. భేష్! అరుంధతి కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. అవమాన జ్వలిత ద్వేషాగ్ని జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి. కరిగిన కుంకుమ అంతటా పులుముకున్న ఆమె ముఖం అస్తమయ సూర్యబింబంలా ఉంది. ఎర్ర చీర ధరించిన అరుంధతి మండుతున్న మంచి గంధం చెట్టులా ఉంది. లతకు తన తల్లి గుర్తుకొచ్చింది. వెన్నెలలు విరజిమ్మే పున్నమి జాబిలిలా ఉంటుంది అమ్మ. ఆవిడకు జీవితం అంటే అపారమైన ప్రేమ. అందుకు కారణం కూడా అర్థమైంది లతకి. గదిలో ఘనీభవించిన నిశ్శబ్దం. ఎవరూ పెదవి విప్పటం లేదు. చాలాసేపటి తర్వాత లత కదిలి కిటికీ దగ్గరికి వచ్చింది. దూరంగా తెల్లవారుతున్న వెలుగు. నెమ్మదిగా అత్తగారిని సమీపించి ఆమెను దగ్గరగా పొదుపుకుంది. సంవత్సరాలుగా గడ్డ కట్టుకుపోయిన దుఃఖం ఆ వెచ్చని స్పర్శతో కరిగి కన్నీరు వరదయ్యింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.